ప్రభుత్వం వెంటనే వీఓఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఎం కేసీఆర్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరో లేఖ రాశారు. సర్పు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల డిమాండ్స్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో వీఓఏలు కూడా కీలక పాత్ర పోషించారని, వీఓఏల ఉద్యోగాలు గ్రామస్థాయిలో 20 ఏళ్లుగా డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి పనిచేస్తున్నారని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. మొత్తంగా రాష్ట్రంలో 20,000 వరకు వీఓఏల ఉద్యోగులు పనిచేస్తున్నారని, గ్రామస్థాయిలో పనిచేస్తుంటారని జగ్గారెడ్డి లేఖలో పేర్కొన్నారు. వీఓఏ ఉద్యోగులను సర్పు ఉద్యోగులుగా గుర్తించి 10 లక్షలతో బీమా కల్పించాలని జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ను కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర విభజన జరుగుతున్నప్పటి నుంచి, రాష్ట్ర రాకముందు, రాష్ట్రం వచ్చిన కాడి నుంచి ఈ విఓఏ సంబంధించిన ఉద్యోగులు దాదాపు 20,000 మంది విఓఏ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే వీళ్ళ డిమాండ్ మొదటి నుంచి కూడా 15,000 వరకు జీతం ఇవ్వాలని వీళ్ళు మొదటి నుంచి కూడా కోరుతున్నారు. సమైక్య రాష్ట్రంలో అడగడం జరిగింది. రాష్ట్ర విభజన వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అడగడం కూడా జరిగింది. ఈ దాదాపు ఈ 20,000 ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి విఓఏలని వాళ్ళ డిమాండ్ ప్రధానంగా వాళ్ళకు వివోలోని సర్పు అంటే ఆ సంస్థలో పనిచేస్తున్నారు. సర్పు సంస్థలో పనిచేస్తున్నప్పటికీ వివోలను సర్పు ఉద్యోగులుగా గుర్తించాలన్నదే వాళ్ళ ప్రధానమైన డిమాండ్. రెండవది ఏంటంటే, అట్లాగే రెండో డిమాండ్ 10 లక్షల బీమా కూడా కల్పించాలని, ఆరోగ్య బీమా 10 లక్షల వరకు ఆరోగ్య బీమా కూడా కల్పించాలనేదే వారి రెండో డిమాండ్. సర్పు నుండి ఐడి కార్డ్స్, వాళ్ళకు కార్డ్స్ కూడా ఇవ్వాలని, ఇది ఒక 3-4 డిమాండ్లతోటి ఈ 20,000 మంది మరి ప్రయత్నం చేయడం జరుగుతుంది విఓఏలు. అది ప్రధానంగా రాష్ట్ర విభజన తర్వాత కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి